కిర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ షగిలి షాన్ మోహన్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణాన్ని విస్తృతంగా పరిశీలించడమే కాకుండా సిబ్బంది కొరత, మందుల కొరత వంటి అంశాలపై వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందుల కొరత గాని, సిబ్బంది కొరత గాని లేదని వైద్యాధికారులు బదులిచ్చారు. ఈ సందర్భంగా కోవిడ్ సమయంలో నిర్మించిన షెడ్ నిరుపయోగంగా ఉందని, ఆ షెడ్డులో స్టోర్ రూమ్తో పాటు మీటింగ్ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్ను వైద్యాధికారులు కోరారు. దీంతో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సానుకూలంగా స్పందించారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బూరుగుపూడి గ్రామంలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి కార్మికులను వివరాలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ను జగపతి నగరం సర్పంచ్ మహీంద్రాల శ్రీలత రాంబాబు కలిసి జగపతి నగరం పంచాయతీ పరిధిలోని కిర్లంపూడి, జగపతి నగరం, చిల్లంగి గ్రామాలకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను విడివిడిగా నియమించాలని వినతిపత్రం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సరిత, కిర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు బి రాంబాబు నాయక్, టి హేమాంజలి, ఎంపీడీఓ బావిశెట్టి హరికృష్ణ, తహసీల్దార్ జె చిరంజీవి, ఈఓపీఆర్డి సత్యప్రసాద్, వైద్య సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము ఒకసారి రాజపూర్లో కాసుకుంటున్నారు లేదు ఛాలెంజ్ వచ్చింది. సార్ ఇష్యూస్ అండి ఇక్కడ ఇష్యూస్ అమ్మా అది ఓకే అదర్వైజ్